అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి బుధవారం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం రుద్రుని నక్షత్రం. చాలా విశేషమైనటువంటి రోజు. అయితే ముందుగా ఉదయం ఆచరించవలసిన పూజ, మర్రి చెట్టు వేర్లు తీసుకుని ఆ వేర్లని ఒత్తుల్లో కలిపి 2 ఒత్తులుగా చేసి విష్ణువు ముందు కానీ, శివుని ముందు కానీ, లేదా కులదేవత ఇష్టదేవతల ముందు కానీ వెలిగించాలి. ఇలా గణపతి ముందు కూడా వెలిగించి గణపతికి ఎర్ర చందనాన్ని అలంకరించి ఎర్రని పూలతో భక్తిగా పూజించాలి. ఇక ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ఈశ్వరానుగ్రహం ప్రాప్తిస్తుంది. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటే రుద్ర గాయత్రి. రుద్ర అంటే కోపమని, రుద్ర అంటే రౌద్రమని, రౌద్రం అనగానే కోపమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి రుద్ర అంటే సౌమ్యం అని కూడా. రుద్ర అంటే సౌమ్యం, వెలుగు, అద్భుతమని. రుద్ర అంటే కించిత్ అని, ప్రశాంతత అని. రుద్ర అంటే చీకటిలో నుండి వెలుగులోకి రావడం అని. ఇలా ఎన్నో అర్థాలు వస్తాయి. అంటే రుద్రనామం అనేది అంత గొప్పది అని అర్థం. ఈ నామాన్ని జపించడం వలన శివ చైతన్య శక్తి మనపై ఉంటుంది. శివానుగ్రహం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. జ్ఞానం, సద్బుద్ధి ప్రాప్తిస్తాయి. సంకల్పం సిద్ధిస్తుంది. ఇక మంచి మాట. ప్రపంచంలో ఉన్న వారందరూ మనల్ని మంచి అనాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరైతే నమ్ముకొని ఉంటారో వారితో మీరు మంచిగా ఉన్నట్లయితే వారే మీకు మంచి ప్రపంచాన్ని చూపించగలుగుతారు. ఇదే ఈరోజు మంచి మాట. ధర్మ సందేహంలో భాగంగా రోజు మనం ఇళ్లల్లో పూజలు చేస్తూ ఉంటాం. పూజలో ఎన్నో రకాల పుష్పాలను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ పుష్పాలలో ఒక్కొక్క పుష్పానికి తనదైన ఒక ప్రత్యేకత, ఒక శక్తి ఉంటుంది. అయితే సూర్యుని మనం ఎర్రని పుష్పాలతో పూజిస్తూ ఉంటాం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. జపాకుసుమ అంటే మందార పువ్వు. ఈ పువ్వు సూర్యునికి చాలా ఇష్టమైన పువ్వు. బ్రహ్మచారి దేవతలకి, పురుషతత్వ దేవతలకి, విశేషంగా ఈశ్వరుడికి అత్యంత ప్రియమైన పువ్వు మందార పువ్వు. మన పూర్వంలో అయితే ప్రతి ఇంట్లో కూడా ఈ మందార చెట్టుని విశేషంగా పెంచేవారు. ఇందులో ముద్ద మందారం, రెక్క మందారం, తెల్ల మందారం కూడా ఉండేది. అయితే ఈ తెల్ల మందారాలని స్త్రీ దేవతలకి అలంకరించేవారు. ఎర్ర మందారాన్ని పురుష దేవతలకి అలంకరించేవారు. ఈనాటికి కూడా ఇది ఉంది. అమ్మవార్లని కానీ, లేదా గ్రామ దేవతలు, ఆంజనేయ స్వామి వారు, ఇలా దేవతలని పూలతో బాగా అలంకరించి పూజించి అక్కడ కూర్చొని ఏదైనా సంకల్పం చేసుకొని ఈ పని జరిగేటట్లయితే మాకు కుడివైపు పుష్పాన్ని ఇవ్వు, జరగదు అనుకుంటే ఎడమవైపు పుష్పాన్ని ఇవ్వు అని సంకల్పం చేసుకుంటారు. అనగానే అమ్మవారు పువ్వు ఇచ్చేవారు. ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కొంచెం ముందు రోజుల్లో అయితే ఎక్కువగా మందార పుష్పాలతోనే ఎక్కువగా పూజ చేసేవారు. అవును కదా. ఈ రోజుల్లో అయితే చాలా రకాల పుష్పాలు మనకి అందుబాటులోకి ఉంటున్నాయి. విశేషంగా పారిజాత పుష్పాలు. ఇంతకు ముందు రోజుల్లో అయితే పారిజాతాలు ఏ దేవాలయాల్లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు అందరి ఇళ్లల్లో కనిపిస్తున్నాయి. అయితే సూర్యుడికి మందార పుష్పం ఎరుపు చాలా ఇష్టం. చంద్రుడికి తెల్ల పుష్పాలు చాలా శ్రేష్టమైనవి. దుర్గా మరియు కుజుడు, మంగళుడు లేదా అంగారకుడు, వీరికి ఎర్రని పుష్పాలు శ్రేష్టమైనవి. బుధగ్రహానికి తులసి ఆకులు అంటే పత్రాలతో పూజించడం చాలా విశేషం. తులసి, మరువం, దవనం, రుద్రజడ మొదలైనవి. ఇక గురుగ్రహానికి పసుపు రంగు పుష్పాలు, చామంతి పూలు. ఈ చామంతి పూలు అమ్మవారిలో విశేషంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ప్రేమ కూడా అట. గురువుని ఇలా పసుపు రంగు పుష్పాలతో పూజిస్తూ ఉంటే గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శుక్రుడికి తెల్లని పూలు, ఇంకా ఎర్రని గులాబీలతో కూడా పూజించవచ్చు. కానీ తెల్లని పుష్పాలు శ్రేష్టం. ఇక శనిగ్రహానికి నీలం వర్ణం పుష్పాలతో పూజించాలి. రాహుగ్రహానికి జిల్లేడు పూలు, గరిక అంటే సువాసన లేని పుష్పాలతో రాహుని పూజించాలి. కేతువుని ఏ రంగు పుష్పాలతో అయినా పూజించవచ్చు. అన్ని రంగులు ఇష్టమే. ఏ రంగు పుష్పాలతో అయినా సరే భక్తిగా పూజిస్తే కేతు అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
ఇలా ఎన్నో పుష్పాలు ఉన్నాయి. ఎవరిని ఏ రంగులో ఏ పుష్పాలతో పూజిస్తే అలాంటి ఫలితం ప్రాప్తిస్తుంది. తెల్లని పుష్పాలతో పూజిస్తే ప్రశాంతత వస్తుంది. ఎర్రని పుష్పాలతో పూజిస్తే ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అంటే జనాకర్షణ, ధనాకర్షణ, వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది. ఇక పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే ధనం, పేరు, ప్రతిష్ట, గుర్తింపు, ఉద్యోగం, ప్రమోషన్, గురుబలం, వివాహం ప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఏదైనా లోక కళ్యాణం కోసం సంకల్పం చేసినా కూడా అది అనుకూలం అవుతుంది. అలా ఒక్కొక్క రంగు పుష్పానికి ఒక్కొక్క దివ్యమైన శక్తులుంటాయి. అన్ని పుష్పాలు శ్రేష్టమైనవే. అన్ని పుష్పాలతో పూజించడం వలన అందరి దేవతల అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అయితే బంతిపూలు మాత్రం పూజకి ఉపయోగించరు. బలి ఇచ్చే దేవతలకి మాత్రమే బంతి పువ్వుని ఉపయోగిస్తారట. ప్రత్యేకించి గణపతికి మరియు అయ్యప్ప స్వామికి ఉపయోగిస్తారట. ఇంట్లో పూజల్లో అయితే బంతిపూలు ఉపయోగించరాదు. అయితే అన్నింటిలో సువాసన గల పుష్పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఇక ఆలయం అద్భుతం. నిజానికి అద్భుతాలలో ఆలయాలకి మించిన అద్భుతాలు ఎక్కడ ఉండవనే చెప్పాలి. మన తెలుగు రాష్ట్రంలో విజయవాడకి సమీపంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. చాలా అద్భుతమైన ఆలయం. అక్కడ తీయటి ప్రసాదాన్ని తీర్థం రూపంగా స్వీకరిస్తారు. ఎందుకు అంటే దేవాలయం పేరే పానకాల నరసింహస్వామి. అక్కడ మీరు ఎంత పానకం తీసుకెళ్ళి పోసినా సగమే వస్తుందట. మిగిలిన సగం స్వామివారు ఉంచుకుంటారనేది ఇక్కడి నమ్మకం. ఈ సగాన్ని భక్తులంతా తీర్థంగా స్వీకరిస్తారు. ఎంత అద్భుతం అంటే భగవంతుడు నిద్రించేది, ఊపిరి పీల్చేది కూడా ఇక్కడ తెలుస్తుందట. అంతేకాదు ఈ పానకాల నరసింహస్వామి మహిమలు అంతా ఇంత కాదు. అది అక్కడికి వెళ్ళి దర్శించుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇంకొక విచిత్రం ఏమిటంటే సాధారణంగా మన ఇళ్లల్లో అయితే కొంచెం బెల్లం ఉన్నా కూడా చీమలు వచ్చేస్తూ ఉంటాయి. అవును కదా? మరి అక్కడ అంతా పానకమే. అంత తీపి అయినప్పటికీ అక్కడ చీమలు అనేవి కనిపించవట. అంత అద్భుతమైన శక్తి ఈ ఆలయంలో కనిపిస్తుంది. ఈ పానకం సేవించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, పిల్లల్లో మొండితనం పోతుంది అనేది నమ్మకం. కాబట్టి ఇంతటి శక్తి గల ఈ నరసింహస్వామి ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి. ఇక దివ్య పూజ. రేపు నవమి, గురువారం, పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం శ్రీరాముని జన్మ నక్షత్రం. ఈ నక్షత్రానికి గురువు అధిపతి. ఉద్యోగం లేనివారు ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగంలో అభివృద్ధికి, చేసే వృత్తిలో అభివృద్ధికి, అంతేకాకుండా కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ లాంటి వారందరూ కూడా ఈ పరిహారం ఆచరించినట్లయితే అద్భుతమైన ఫలితం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఏదైనా బిల్లులకు సంబంధించి రావడం ఆగిపోయి, రిజిస్ట్రేషన్ జరగాల్సినవి ఆగిపోయి, ఇంకా ఇలా వీటికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా, ఇంకా గృహయోగం కోరుకునే వారందరూ కూడా రేపు ఉదయాన్నే ఈ పూజని ఆచరించవచ్చు. రేపు ఉదయాన్నే ఇంట్లోనే దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ విగ్రహానికి గంధం నీళ్లతో అభిషేకం చేయాలి. తరువాత పసుపు రంగు పుష్పాలతో అలంకరించి అరటిపండు మరియు శనగలను నైవేద్యంగా పెట్టి గురుపాదుకా స్తోత్రం మరియు దత్త చాలీసా చదువుకొని సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే మీరు దత్త చరిత్రలో ఒక అధ్యాయమైనా సరే పారాయణం చేసుకోవడం వలన త్వరలోనే మీరు అనుకున్న సంకల్పం సిద్ధిస్తుంది. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం స్త్రీలకు, పురుషులకు చాలా ఉపయోగమైనటువంటిది. ఈ కాలంలో అమ్మాయిలు ఋతుచక్రంలో సరైన విధంగా ఉండడం లేదు. అంటే ఆలస్యంగా రావడం అలా జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి కారణం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అని కొందరు అంటారు, ఇంకొందరు పీసీఓడి ప్రాబ్లం అంటూ ఉంటారు. ఇక పురుషుల్లో ఎక్కువగా ఉండే సమస్య ఒత్తిడి వలన కావచ్చు, జీవన విధానంలో మార్పుల వలనో, ఆహారపు అలవాట్ల వలనో జీర్ణశక్తి అనేది నశిస్తూ ఉంది. అయితే పీసీఓడి ప్రాబ్లం ఉన్న మరియు ఋతుచక్రంలో ఏదైనా వ్యత్యాసాలు ఉన్నా, జీర్ణ వ్యవస్థలో మార్పులు ఉన్నా వీటన్నింటికీ కూడా అద్భుతమైన పరిష్కారం ముద్దమందారం ఆకు. దీని రుచి చాలా బాగుంటుంది. పచ్చి ఆకును కూడా తినవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దీని చిన్నపిల్లలు కూడా తినవచ్చు. చర్మానికి చాలా మంచి యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. అన్ని వయసుల వారు దీన్ని సేవించవచ్చు. అయితే దీన్ని సేవించడం చాలా సులభం. ఉదయాన్నే కొన్ని ఆకులను శుభ్రంగా కడిగి వీటిని పిండి రుబ్బేటప్పుడు ఆ పిండిలో వేసుకొని రుబ్బుకొని ఆ పిండితో ఆహార పదార్థాన్ని చేసుకోవచ్చు. అంతేకాదు దీన్ని గ్రీన్ టీ లాగా కూడా కొన్ని ఆకులను నీళ్ళల్లో మరిగించి వడకట్టి ఆ నీటిని సేవించవచ్చు.
ఇలా దీన్ని ఆహారంలో భాగంగా చేసుకొని సేవించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఆలయ దర్శనం. వినాయకుడు అంటే అందరికీ ఇష్టం. ఏ కోరిక కోరినా అది సిద్ధిస్తుంది. అందుకే ఇక్కడ వినాయకుడు సిద్ధి వినాయకుడు అయ్యాడు. చాలా పెద్ద దేవాలయం, కానీ అందులో మూర్తి మాత్రం చిన్నగా చాలా ముద్దుగా ఉంటారు. పరమేశ్వరుడితో పరిణయ ప్రాప్తికై సాక్షాత్తు పార్వతీమాత చేత పూజలందుకున్నటువంటి విఘ్న నివారక వినాయకుడు, తొలి పూజలందుకునే దైవం, పిల్లలకు విద్యాబుద్ధులు, పెద్దలకు సంతానం, వివాహ ప్రాప్తికై అనుగ్రహించేటటువంటి బొజ్జ గణపయ్యను ప్రతినిత్యం ఇలా కొలుస్తూ ఉంటాం. మరి అంతటి మహిమ గల వినాయకుడి దేవాలయ విశేషాలు తెలుసుకుందామా? శ్రీ సిద్ధి వినాయక దేవాలయం మహారాష్ట్రలోని ముంబైలోని ప్రభావతి ప్రాంతంలో ఈ సిద్ధి వినాయక దేవాలయం ఉంటుంది. దీనికి 2 శతాబ్దాల చరిత్ర ఉంది. నవంబర్ 19, 1801లో దీవోబాయ్ పాటిల్ అనే ఉన్నత శ్రేణి మహిళ కొన్ని వేల రూపాయలను అప్పటి సివిల్ కాంట్రాక్టర్ లక్ష్మణ్ విత్ పాటిల్కిచ్చి సంతానలేమితో బాధపడుతున్న తన కష్టం ఏ తల్లి పడకూడదు అని, తనకు మరియు ఇలా బాధపడే తల్లులందరి కష్టం తీర్చమని ఆ మహాకాయుడికి విన్నవించుకుని రోధించారు అని చెప్తుంది స్థల పురాణం. ఇలా నిర్మితమైన ఈ దేవాలయాన్ని భక్తులు అదే సంవత్సరం నవంబర్ 19వ తేదీ నుండి దర్శించుకొని తరిస్తున్నారు. ఇది ముంబైలోని అతి ఐశ్వర్యవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. మంగళవారం నాడు సుమారు 70,000 మంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనే 125 కోట్ల రూపాయలున్నాయి. ఆలయ సంపద విలువ సుమారు 350 కోట్ల రూపాయల పైమాటే. 1801వ సంవత్సరంలో చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ గుడి కాలక్రమేణా 6 అంతస్తుల భవనంగా ఆవిష్కరించబడింది. ఆలయ శిఖర గోపురానికి బంగారు తాపడాన్ని చేయించారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుంది అనేది భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో వినాయకుడి విగ్రహం యొక్క ఎత్తు 2.6 అడుగులు. స్వామివారి తొండం కుడివైపుకు తిరిగి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ఒక చేతిలో కమలం, మరొక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో తావళం, ఒక చేతిలో కుడుములున్నటువంటి పాత్ర ఈ విగ్రహంలో దర్శనమిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్న కారణంగా ఈ ఆలయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. ఈ ఆలయం దేవాలయంలోని పైకప్పు లోపలి భాగం బంగారు తాపడంతో చేయించారు. మరి ఇంతటి మహిమ, ఇంతటి శక్తివంతమైన సిద్ధి వినాయక ఆలయాన్ని అందరూ కనులారా దర్శించుకొని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. శత్రుబాధలు, అపవాదాలు, కోర్టు గొడవల నుండి విముక్తికి, దుష్ప్రచారం వల్ల వివాహానికి ఆటంకం కలుగుతున్న వారు ఈరోజు సాయంత్రం కుంకుమ నీటిలో వేపాకులు వేసి కాకరకాయను కోసి గుజ్జును తీసి అందులో నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, వేప నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాల ముందు కూర్చుని కాలభైరవ అష్టకాన్ని భక్తిగా పారాయణ చేయాలి. అనంతరం ఆ నీటిని తలపై సంప్రోక్షణ చేసుకోవాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.